సనాతన ధర్మం ఛానల్. ఈ వీడియోలో అంతిమయాత్ర, దాని వెనుక ఉన్న జీవిత సత్యాలు, అలానే గరుడ పురాణ ప్రకారం వ్యక్తి మరణించిన వెంటనే చేయవలసిన పనులేమిటో తెలుసుకుందామా? మన సనాతన ధర్మం ప్రకారం ఆత్మ జనన మరణ చక్రంలో నిరంతరం ప్రయాణిస్తూనే ఉంటుంది. 84 లక్షల యోనుల్లో మనిషి జన్మ శ్రేష్ఠత, మనిషి ఏకమాత్ర కర్తవ్యం, ధర్మం గురించి మనం గతం వీడియోలో తెలుసుకున్నాము. అటువంటి ఉత్తమమైన జన్మ అంత్యకాలంలో శాస్త్రీయంగా చేయాల్సిన విధులను పాశ్చాత్య పోకడలలో పడో, పద్ధతులు తెలియకో, సెక్యులర్ మూర్ఖుల ప్రభావం వలన ఇవన్నీ మూఢనమ్మకాలుగా భావించో అంతిమయాత్రకు సంబంధించిన విధి విధానాలను విస్మరిస్తూ ఉన్నాము. అందరూ ఈ వీడియోను చివరిదాకా చూసి అసలైన పద్ధతులను తెలుసుకుంటారని, మీ అభిప్రాయాలను కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. ప్రతి హిందువు తెలుసుకుని తప్పక పాటించాల్సిన ఇటువంటి అత్యవసర విషయాలను అందరికీ చేరేలా ప్రయత్నిస్తున్నాను. శ్రీ మహావిష్ణువును గరుత్మంతుడు ఇలా అడుగుతున్నాడు: హే భగవాన్, మృత్యువు ఆసన్నమైనప్పుడు వ్యక్తి మరణించిన వెంటనే చేయవలసిన కర్మలను వివరంగా వినాలని ఉంది, కరుణించండి అని ప్రార్థించాడు. దానికి విష్ణు భగవానుడు ఇలా చెప్పనారంభించాడు: జీవాత్మ తన కర్మభోగ కారణవశాన తన వర్తమాన శరీరాన్ని విడిపోతున్నప్పుడు ఆ వ్యక్తిని పేడతో బాగా అలికిన భూమిపై తిలలను కుశాసనాన్ని పరిచి దానిపై పరుండ పెట్టాలి. నోటిలో బంగారాన్ని పెట్టి సమీపంలో తులసి మొక్కను, సాలగ్రామసులను తెచ్చి పెట్టాలి. ఆ వ్యక్తి మృత్యువైన వీలైనంత వరకు ముక్తిదాయకం చేయటానికి ఒక పద్ధతిలో సూక్తాలను పఠించాలి. తరువాతే చిన్న చిన్న బంగారు రేకులను మరణించిన ప్రాణి ముఖంపై, ముక్కు, ఇరుకన్నులలో, కన్నులపై, చెవులపై, లింగంపై అంటించాలి. 2 చేతులలోనూ కంఠభాగం పైన తులసి దళాలను ఉంచాలి. శవాన్ని 2 వస్త్రాలలో చుట్టి కుంకుమతో, అక్షతలతో పూజించిన తరువాత పూలమాలతో అలంకరించాలి. అప్పుడు పుత్రులు, బంధువులు, బాంధువులంతా కలిసి ఆ శవాన్ని పుత్రులు భుజంపై పెట్టుకుని మోస్తుండగా పురజనులతో కలిసి 2వ ద్వారం గుండా బయటకు తీసుకువచ్చి శ్మశానం వైపు సాగిపోవాలి. అక్కడ పుత్రులే తూర్పు వైపు గాని ఉత్తరాభిముఖంగా గాని చితిని నిర్మించి అందులో చందన, తులస, పలసాది కర్రలను వెయ్యాలి. మరణాసన్న వ్యక్తి ఇంద్రియాలన్నీ వ్యాకులమైపోయి చైతన్యం పోయి శరీరం జడమైపోతుండగా ప్రాణం అనబడే ఆత్మ యమదూతలతో కలిసి వెళ్ళిపోతుంది. అప్పుడు మృతునికి దివ్య దృష్టి ప్రాప్తిస్తుంది. దాని ద్వారా అతడు ప్రపంచాన్నంతటినీ చూడగలుగుతాడు. దీనికి ముందు ప్రాణం పోవటం అనేది అందరికీ ఒకేలాగా జరగదు. కొందరికది గొంతు దాకా వచ్చి చిక్కుకుపోయి నానా బాధలు పెడుతుంది. శరీరం బీభత్సంగా, ముఖం వికృతంగా కదులుతాయి. కొందరికి నోటి నుండి నురగ కారుతుంది. వీరంతా పాపాత్ములు కాబట్టి వీరిని యమదూతలు పాశంతో కొడతారు. అప్పుడు ఆ పాశానికి ప్రాణం తగులుకుంటుంది. పుణ్యాత్ముల విషయంలో ఇవేవీ జరగవు. మృతుడు నిద్రిస్తున్నట్టే ఉంటాడు. ముఖంలో ఒక రకమైన ప్రశాంతత, వెలుగు కనిపిస్తుంటాయి. ఆ ప్రాణి దృష్టికి యమదూతలు దేవదూతల్లాగా, యమధర్మరాజు విష్ణురూపిణిలాగా కనిపిస్తారు. అదే యమధర్మరాజు పాపులకు కాటుక కొండలాగా ఎలా కనిపిస్తాడో ఇదివరకే విన్నావు కదా. మరణం తర్వాత మానవ శరీరం అస్పృశ్యమైపోతుంది, వెగుటును కూడా కలిగిస్తుంది. పుణ్యాత్ముని శవం కూడా కొంతసేపటికి దుర్గంధయుక్తమైపోతుంది. ఈ అందమైన శరీరంపై ఇతరులకుండే భ్రమలు కూడా తాత్కాలికంగా తొలగిపోతాయి. గరుడ, ఈ ఆసత్ శరీరం ద్వారా జరిగే విత్తదానం, ఆదర్వపూర్వక వాణి, ధర్మం, కీర్తి, పరోపకారం లాంటివే అందంగా ఉండి లోకానికి ఆనందాన్ని కలిగిస్తాయి. మానవ జీవితానికి సారభూతం ఆ పుణ్యమే. దుష్టులను తోలుకుపోతున్న యమదూతలు వాటిని అడుగడుగునా అన్ని విధాలా హింసిస్తుంటారు. ఓరి దుష్టాత్మ, పద, నిన్ను కుంభీపాకంలో పడేస్తాము, అదెలాగుంటుందో తెలుసా అంటూ దానిని అతి భయంకరంగా వర్ణిస్తారు. గరుడ, 11వ రోజున సముచితమైన స్థలంలో శ్రాద్ధం పెట్టాలి. ప్రాణం పోయినప్పటి నుండి అప్పటిదాకా క్రమంగా 6 పిండదానాలు చెయ్యాలి.
మృతస్థానం, ద్వారం, నలుబాటులా కూడలి, విశ్రామ స్థలం, చితి, అస్థిచయన స్థానం అనే స్థలాలలో వాటిని పెట్టాలి. వీటినెందుకు పెట్టాలంటే మనిషి పోయిన చోట అంటే ఇంటిలో పెట్టేదానిని శవపిండమని అంటారు. దీనివల్ల ఆ గృహ వాస్తుదేవతలు ప్రసన్నులవుతారు. భూదేవి, ఆమె కొలువులో ఉండే దేవతలు కూడా ప్రసన్నులవుతారు. రెండవ పిండాన్ని ద్వారంపై పెట్టాలన్నాను కదా, దానికి పాందా అని పేరు. దానివల్ల ద్వారస్థ గృహ దేవతలు ప్రసన్నులవుతారు. కోడలిలో పెట్టబడే కీచరి నామక పిండం వల్ల భూతాది దేవయోనులు శాంతిస్తాయి. విశ్రామ స్థలంలో చేసే భూతి పేరిట పిండదానం వల్ల పిశాచ, రాక్షస, యక్షాదిగణాలు, అన్యదిగ్వాసి దేవతలు దహనంలో సహకరిస్తాయి. చితాస్థలంపై ఆ పేరుతోనే చేసే పిండదానం ప్రేతత్వాన్ని ఉత్పత్తి చేస్తుంది. దీని తరువాత ప్రేతనామంతో చేసే పిండదానం వల్ల శవం అగ్నికి ఆహుతయ్యే యోగ్యతను పొందుతుంది. మరొక 3 పిండదానాలను ప్రాణం పోయిన చోట శ్మశానికి సగం దూరంలోనూ చితి మీద వెయ్యాలి. వీటి వల్ల క్రమంగా విధాత, గరుడధ్వజుడు, యమదూతలు ప్రసన్నులవుతారు. 3వ పిండదానం ముగుస్తుండగానే మృత వ్యక్తి శారీరక దోషాల నుండి ముక్తుడవుతాడు. తరువాత చితిని ప్రజ్వలింపజేయటానికి ఒక వేదికను నిర్మించి దానికి ఉల్లేఖన, ఉద్ధరణ, అభ్యక్షనాదాలను చేసి విధిపూర్వకంగా అగ్ని స్థాపించి పుష్ప అక్షాదులతో, క్రవ్యాది నామాలతో అగ్నిదేవునిని పూజించి ఇలా ప్రార్థించాలి. త్వం భూత కృజ్య గద్యేనే త్వం లోక పరిపాలకః ఉపసంహారకస్త స్మాదేనం స్వర్గం మృతం నయధర్మః అని ఇలా అగ్నిని పూజించి శవానికి నిప్పంటించాలి. మృతుని శరీరం సగం కాలేక నేతిని ఆహుతి చెయ్యాలి. లోమభ్యః స్వాహ అనే మంత్రంతో యథావిధి హోమం చెయ్యాలి. యమ, అంతక, మృత్యు, బ్రహ్మ, జాతవేద నామాలతో ఆహుతులిచ్చి ఒక ఆహుతిని ప్రేతముఖంపై ఇవ్వాలి. ముందుగా అగ్నిని పైభాగంలో జ్వలింపచేసి దానిని తెచ్చి చితి యొక్క తూర్పు భాగాన్ని మండించాలి. అభిమంత్రితమైన తెలమిశ్రిత ఆజ్యాహుతులను చితిపై వేస్తూనే ఉండాలి. ఈ విధంగా తెలమిశ్రిత, సమంత్రక ఆజ్యాహుతినిచ్చి మృతుకుని పుత్రుడే శవదహనం చేయాలి. ఈ సమయంలో మాత్రమే అతడిలోని దుఃఖమంతా పోయేలాగా వెక్కి ఏడవాలి. ఆ దృశ్యం ప్రేతానికి సుఖాన్ని కలిగిస్తుంది. శవం పూర్తిగా కాలిపోయాక ఆ స్థలంలోనే ఆస్తి సంచయనం చేయాలి. తరువాత ప్రేతానికి దాహజన్య క్లేశ శాంతికై పిండదానం ఇవ్వాలి. దహన సంస్కారానంతరం పుత్రుడు సచైల స్నానం అంటే వస్త్రసహితంగా స్నానం చేసి నామ గోత్రోచ్చరణ సహితంగా తిలోదకాలు ఇవ్వాలి. అంతటా అక్కడున్న గ్రామ ప్రజలందరూ గట్టిగా చప్పట్లు చరుస్తూ విష్ణునామ సంకీర్తనాన్ని కొంతసేపు చేసి తరువాత మృతుకుని గుణగుణాలను చర్చించుకుంటూ అతని లేక ఆమె ఇంటికి వచ్చి ద్వారపు దక్షిణ భాగంలో గోమయాన్ని, తెల్ల ఆవాలను ఉంచాలి. మనస్సులో వరుణదేవను ధ్యానించుకుంటూ వేపాకులను నమిలి నేతి చుక్కను నోటులో వేసుకొని ఎవరింటికి వారు పోవాలి. సూర్యాస్తమయమైనాక మృతుని పుత్రుడు ఇంటి బయట కానీ ఏకాంత ప్రదేశంలో కానీ మృతుడు రోజు చూసిన నలుదారుల కూడలిలో కానీ మట్టి పాత్రలతో పాలు, నీరు పెట్టాలి. కొన్ని మూఢ జీవాత్ములు ఆ 3 చోట్ల తిరుగుతూ ఉంటాయి. 10వ రోజు దాకా ప్రతిరోజు ప్రేతానికి పిండదానాన్ని, జలాంజలిని ఇస్తూనే ఉండాలి. 10వ రోజు దాకా రోజుకి కొంత పెంచుతూ ఉండాలి. ఈ ఔర్ధ్యదాహిక సంస్కారాన్ని పుత్రుడు మాత్రమే చెయ్యాలి. లేని పక్షంలో భార్య లేక భర్త చెయ్యాలి. లేకుంటే శిష్యుడు, కాకుంటే సోదరుడు చెయ్యాలి. పిండదానాన్ని శ్మశానంలో కానీ అన్యతీర్థంలో కానీ చేయవచ్చు. పిండ ప్రదానంలో కూర, ఉప్మా, తీపి ముద్ద అన్నంతో పాటు ఏదైనా పెట్టవచ్చు. కానీ తొలి రోజున పెట్టిన పదార్థాలనే 10వ రోజు దాకా రోజు పెట్టాలి. ఈ పిండం 4 భాగాలుగా విడిపోతుంది. 2 భాగాలు మృతుడి శరీర నిర్మాణానికి,
ఒక భాగం యమదూతలకి పోగా మిగిలినది మృతుని నోటికి అందుతుంది. 9 పగళ్ళు రాత్రుళ్ళు గడిచేసరికి మృతుడికి ఒక శరీరం ఏర్పడుతుంది. అది 10వ రోజు మహా ఆకలితో ఆవురావురుతూ ఉంటుంది. 10వ రోజు పార్వాణాది శ్రాద్ధాలలో నిర్దేశింపబడిన పిండ విధి, మంత్ర, స్వద, అవాహన, ఆశీర్వాద ప్రయోగాలేవి ఉండవు. ఆనాటి కర్మ కేవలం మృతిని నామ గోత్రోచ్చార పూర్వకంగా చేయబడుతుంది. ఇంతవరకు పెట్టిన పిండాల వల్ల రోజుకొక అంగంగా క్రమంగా తల, మెడ, భుజాలు, గుండె, వీపు, నాభి, కటి, గుహ్యం, తొడలు, కాళ్ళు ఏర్పడతాయి. 10వ రోజు చేసే పిండదానం పెద్ద ఎత్తున ఉండాలి. ఆ రోజు మృతుకునికి ఆకలి అతని అలివి మీరినదై ఉంటుంది. అతడు లేక ఆమె బ్రతికి ఉన్నప్పుడు ఇష్టంగా తిన్న పదార్థాలన్నింటినీ వండించి పెట్టాలి. ప్రేతాలు బాగా భోజనం చేసేది 11, 12వ రోజులలోనే. ఆ రోజులలో ప్రేత శబ్దాన్ని స్త్రీ పురుషులిద్దరికీ వాడాలి. ఇక నామగోత్రాలకి బదులుగా మంత్రాలతో పాటు ప్రేత శబ్దాన్నే వాడుతుండాలి. 13వ రోజు ప్రేత నరకయానం ప్రారంభమవుతుంది.